నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈ రోజు అయితే నిజంగానే ఈ సినిమా చాలా మందిని కదిలిస్తుంది అని చెప్పి డైరెక్టర్ గారు ఎన్నో ప్రెస్ మీట్స్ లో చెప్పడం నేను విన్నాను అనమాట. అయితే ఈ సినిమా పేరు ముందుగా మనం వేరేలా విన్నాం, అదే చాయ్ వాలా. బట్ ఇప్పుడు February 6th రావాలి బేసిక్గా అది. బట్ అలా కాకుండా ఇంకో కొత్త టచ్తో నవాబ్స్ కేఫ్ కింద February 20th మనందరి ముందుకి రాబోతుంది అనమాట. సో ఇప్పుడు మనతోటి మూవీ టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ వాలా అందరికీ తెలిసిందే, ఎందుకు మారింది ఏంటి అన్నది మీ ముగ్గురులో ఎవరు చెప్తారు? We have Nawab's Cafe is working title actually. వర్కింగ్ టైటిల్ స్క్రిప్ట్ రాసినప్పుడు నవాబ్ కెఫే అనుకుని మెన్షన్ చేసిన టైటిల్ వర్కింగ్ టైటిల్. తర్వాత మూవీ షూటింగ్ అప్డేట్ అవుతుంది, డెవలపింగ్ డే బై డే. సో కొన్ని ఎమోషన్స్ సీన్స్ ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఆ చాయ్ వాలా మీద. సో వాటన్నిటిని చూసుకొని ఓకే చాయ్ వాలా ఈస్ ద రైట్ టైటిల్ అనుకుని డిసైడ్ అయ్యాం. ఓకే సో బట్ రివర్టెడ్ బ్యాక్ టు ద నవాబ్స్ కేఫ్. So unfortunately, but we wish it's going to be good. But ఇదైనా కూడా ఇట్స్ a good title కదా. Very good title. You see, ఆయన unfortunately అంటున్నారు. We can't say right now. Might be fortunate also. అవును. But anyway, Nawab's Cafe. ఈ చాయ్ పెట్టడం నేర్చేసుకున్నారా? చేస్తాను రిలీజ్ అయ్యే లోపు అని అన్న మూవీలో చాలా సార్లు నేర్చుకున్నాను, చాలా సార్లు పెట్టారు మూవీలో. అవును, మూవీలో కదండి అది. సినిమాలో యాక్టర్ గా ఎంత గ్రో అయ్యామో ఒక చాయ్ పెట్టడం అనే ఆ డిపార్ట్మెంట్ లో కూడా నాకు. సార్ నిజంగా అదే మీరు ఛాలెంజ్ మీ అంతటి మీరే పెట్టుకుని మీరే అన్నారు కదా, ఎంతవరకు వచ్చింది మరి ఛాలెంజ్ ప్రాసెస్? అది మీరు అది కూడా మేము వీడియోలో చూడాలంటారా? పులిహార వీడియో లాగా చాయ్. అవునా? వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వీడియో. మరి ఆఫ్టర్ రిలీజ్ చేస్తారా, రిలీజ్ ముందు చేస్తారా? రిలీజ్ తర్వాత అయితే బెటర్, నేను సుమా చేస్తే అప్పుడు ఇంకా వెళ్తుంది రీచ్ చాలా మందికి. సేమ్ యాజ్ లైక్ సినిమా కూడా ఉపయోగపడేది. సేమ్ యాజ్ లైక్ కచాయిని ఫోన్ చేసావా అన్నట్టు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీరు ఎక్కడున్నా అక్కడ నవ్వులు పువ్వులు అన్నట్టు వాతావరణం ఉంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్ లో ఇది త్రూ అవుట్ మీరు ఉంటారు, ఈ క్యారెక్టరైజేషన్ అని అనుకుంటూ ఆశిస్తూ. మీరు మా డైరెక్టర్ హర్షాని, ప్రమోద్ హర్షాని, అంటే ఇద్దరు కాదు, డిఫరెంట్ కాదు, ప్రమోద్ హర్ష ఒక్కడే. ఆయన అడుగుతాను, డెఫినెట్లీ అడుగుతాను. దానికన్నా ముందు శివతో మాట్లాడతాను నేను. మీరు ఈ స్టోరీని పికప్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఎందుకంటే మీరు ఏదో లైక్ డాడీ ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అన్నప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ, ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్ని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వేరెవర్ యూ కమ్ విత్ మీ దాంట్లో మీరు హీరోవా కాదా అన్నది పక్కన పెడితే డెఫినెట్లీ యువర్ స్టోరీ ఈజ్ ఎ హీరో ఆఫ్ యువర్ మూవీస్. సో వై మీరు ఫస్ట్ నుంచే అలాగా నేను ఒక ఆర్టిస్ట్గా మంచిగా ఇలా పేరు తెచ్చుకోవాలన్నట్టే చూస్ చేసుకుంటారా క్యారెక్టర్స్, ఆర్ఎల్స్ కథ, ఆర్ఎల్స్ ఏంటి? కాదు అంటే మంచి హీరోయిన్ ఉంటే వెంటనే అంటే సార్ అదొక ఫ్యాక్టర్ అండి. కానీ బట్ ఆల్ సెడ్ అంటే నాకు మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు ఒక లాంచ్ అన్నప్పుడు లేకపోతే ఇండస్ట్రీలో మనం బిలాంగ్ అవుతాము అని అన్నప్పుడు వాళ్ళు లీనియేజ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఈ సర్టన్ ఎలిమెంట్స్ ఉన్న కథలు పిక్ చేసుకుంటారు, లేకపోతే సర్టన్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే ఎలిమెంట్స్ ఎలాగైనా సరే కథలో ఇన్కార్పొరేట్ అయ్యేటట్టు చూసుకుంటారు. అంటే వెన్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆల్రెడీ అవుట్ సైడ్ డూయింగ్ దట్, అంటే బెటర్ బడ్జెట్స్ తో ఉండొచ్చు, లేకపోతే బెటర్ స్కేల్ లో చెప్తుండొచ్చు, ఆర్ ఆ జానర్ లో ఆ జోన్ లో యాక్సెప్ట్ అయిపోయిన హీరోస్ ఆల్రెడీ చాలా మంది ఆ అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారండి. అంటే మనం ఆ ర్యాట్ రేస్ లో పడి ఇప్పుడు ఎలా అంటే ఒక స్మాలర్ స్కేల్ లో అదే చెప్పడానికి ట్రై చేస్తే మన టికెట్ ప్రైస్ ఇస్ ద సేమ్ అండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ 4 కోట్లు పెట్టి సినిమా తీసినా 100 కోట్లు పెట్టి తీసినా అదే 150 రూపాయలే. సో ఇప్పుడు ఒక కమర్షియల్ ఎలిమెంట్ ని అంత రిచ్ గా అన్ని ఎలిమెంట్స్ తో ఉండి చెప్తున్నప్పుడు మనం తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు అదే అటెంప్ట్ చేయకూడదని నా ఫీలింగ్ అండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వెన్ వీఆర్ డూయింగ్ ఒక లిమిటెడ్ బడ్జెట్ లో ఒక లిమిటెడ్ స్కేల్ లో సినిమా చేస్తున్నప్పుడు కథ అనేది దట్ షుడ్ బి ది డ్రైవింగ్ ఫ్యాక్టర్. అండ్ దాని ద్వారా మనం ప్రేక్షకులకు పరిచయం అవ్వాలి తప్పితే ఒక కమర్షియల్ ఎలిమెంట్ వాడుకుని పరిచయం అవ్వడం అనేది ఐ వాజ్ అగైన్స్ దట్ స్కూల్ అండి సిన్స్ డే వన్. అండ్ వెన్ ఇట్ కేమ్ టు ఈ సినిమా చాయ్ వాలా నవాబ్, నాకు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఈ కథ విన్నప్పుడు ఆ ఎమోషన్ నాతో పాటు ఇట్ స్టేడ్ విత్ మీ ఫర్ 3 days అండి. నాకు ఎప్పుడైతే డైరెక్టర్ ప్రమోద్ ఫస్ట్ నరేషన్ విన్న తర్వాత ఒక 2 or 3 days తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. బట్ నాకు ఆ కథ విన్న తర్వాత చాలా సార్లు నాకు దీంట్లో ఎమోషన్
గుర్తొచ్చిందండి. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మనకి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా చేస్తుందనే ఒక దానికంటే కూడా ఐ ఫెల్ట్ ఒక ఎమోషన్ అనేది ఇట్ టేక్స్ అన్ యాక్టర్ లాంగ్ వే అని నాకు అనిపిస్తుంది. మనకి యాక్చువల్గా గుర్తుండిపోయే సినిమాలు మీరు చూసుకుంటే మీ లైఫ్ టైంలో అది మీకు ఎక్కడో అక్కడ ఎమోషనల్ గా టచ్ అయి ఉన్న ఫిల్మ్స్ అయి ఉంటాయి జనరల్ గా మనకు గుర్తుండిపోయే సినిమాలు. సో ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ లీవ్ అన్ ఇంప్రింట్ ఆన్ ది ఆడియన్స్ అని అనిపించిందండి. దట్ వాజ్ ద మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. సార్ ఇందులో చెప్తూ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంది ఈ సినిమాలో బ్యూటిఫుల్ గా క్యారీ చేస్తున్నాను. దానికన్నా ముందుకు కొంచెం ముందుకెళ్తే నాన్న ప్రేమతో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ లో యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు మీరు కొడుకుగా ఉన్నారు, ఇప్పుడు మీరు నాన్న పొజిషన్ లో ఉన్నారు. సో మీరు హౌ యూ కనెక్ట్ అండ్ మీ నాన్నగారితో ఉన్నటువంటి ఆ బాండ్ ని అండ్ ఇందులో యాక్ట్ చేసినంత సేపులో ఎక్కడో చోట కనెక్ట్ అవుతామని ఇందాక శివ గారు చెప్తూ ఉన్నారు. సో ఎనీ మూమెంట్స్ ఆన్ షూట్ లొకేషన్ చేస్తున్నప్పుడు నాన్నగారిని గుర్తు చేసుకున్నటువంటి మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఒక డైలాగ్ చెప్తాడు, నా ఛాయ్ విలువ 15 రూపాయలు, అంతకన్నా తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది అని. అట్లా మా ఫాదర్ ఎప్పుడూ వాల్యూస్ని చెప్తూ విలువలు చెప్తూ పెంచాడు. సో ఆ పదానికి కనెక్ట్ అయ్యాను. పైగా ఇప్పుడు టీ తయారు చేస్తుంటాను, నేను ఒక చాయ్ వాళ్ళని, నేను నవాబ్ కెఫే ఓనర్ని, చాయ్ వాళ్ళని. నా కొడుకు తోటి అది నెక్స్ట్ లెగసీ తీసుకెళ్ళాలని, మా ఇన్స్టిట్యూట్ తాలూకు లెగసీ ముందుకు తీసుకెళ్ళాలని బాగా విపరీతం రే ఎప్పటికైనా. బట్ సమ్వేర్ నేను ఆయన పోయిన తర్వాత బికాస్ ఆఫ్ మై యాక్టింగ్ టైం లేకపోవడం ఇంకోటో నేను అది మెటీరియలైజ్ చేయలేదు. దాదాపు 7 ఏళ్ళు అయిపోతుంది. బట్ లేట్ అంటే చాయ్ వాలా దీనికి అదే నవాబ్ కెఫేకి నాకు ఇప్పుడు మీరు అడిగిన తర్వాత యాదృచ్ఛికంగా ఆ లెగసీని కంటిన్యూ చేయాలి కదా, ఆ ఇన్స్టిట్యూట్ని క్యారీ చేయాలి కదా అని చెప్పేసి ఆ థాట్. అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారని కాదు, గత ఒక 1 year నుంచి ఆలోచన ఉంది. ఇప్పుడు స్లోగా మెటీరియలైజ్ చేయడానికి ఏమేంటి ముందు గ్రౌండ్ ప్లాన్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో అవే కాకుండా మా ఫాదర్ నాట్ ఓన్లీ వెరీ గుడ్ టీచర్, ఐఎమ్ వెరీ ఎమోషనలీ కనెక్టెడ్ టు హిమ్. అంటే నాకు గురువే కాదు, ఫాదర్తో ఎమోషనల్ బాండేజ్ ఎక్కువ. ఆయన వంటలు బాగా చేస్తాడు, విపరీతమైన రుచులు అవన్నీ తెలిసినవాడు. పలానా బిర్యానీ చేస్తే అదిరిపోతుంది. సో ఇలాంటివన్నీ కనెక్షన్ ఉంది. ఇప్పుడు నా అందులో క్యారెక్టర్ బిర్యానీ చేయకపోయినా అట్లీస్ట్ టీ అనేది అద్భుతంగా చేసే ఇది. కొడుక్కి నాకు కాంపిటీషన్ కూడా ఉంటుంది. శివకి నాకు మంచి కాంపిటీషన్ సీన్ కూడా ఉంటుంది. సో అలా చాలా విషయాల్లో నాకు నేను కనెక్టే ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్క్రిప్ట్లో ఐఎమ్ డామ్ ష్యూర్ జనాలు అంటే డెఫినెట్గా వాట్ ఐ రిక్వెస్ట్ జనాలు ఏంటంటే ఖచ్చితంగా మీ కొడుకుతో వెళ్ళండి. అండ్ పిల్లలకి అంటే వాట్ ఎవర్ ఏజ్డ్ యంగ్స్టర్స్ ఖచ్చితంగా మీ నాన్నతో వెళ్ళండి, మంచి కనెక్షన్ వస్తుంది. ఒకవేళ లేకపోతే ఎస్ట్రెయిన్ అయి ఉంటే యూజువల్గా ఏమవుతుందంటే ఒక ఏజ్ గ్రూప్ వచ్చినప్పుడు ఒక 20 ఏళ్ళలోనే మా నాన్నకేం తెలియదు, లేదా మా నాన్న అంత పాత చింతకాయ పచ్చ, లేకపోతే పాత ఆలోచనలు ఇలా ఉన్నవాడు కూడా ఆ సినిమా చూసిన తర్వాత మా డైరెక్టర్ చాలా బాగా స్క్రిప్ట్ని బాగా హ్యాండిల్ చేసుకున్నాడు. అది చెప్పగానే చెప్పాడు, అది చెప్పగానే చెబుతూ కనెక్ట్ చేశాడు క్యారెక్టర్స్ని. అండ్ తెలియకుండా ఈ జనరేషన్ యూత్కి ఒక రెస్పాన్సిబిలిటీని కూడా క్రియేట్ చేశాడు స్క్రిప్ట్లో. అది త్రూ హీరో శివ క్యారెక్టరైజేషను అండ్ ఆ కథలో ఉండే దీంతో వేర్ ఈ సెన్సిబిలిటీస్. ఇంకోటి అంటే మనం సార్ మెసేజ్లు ఎవడైనా చూస్తాడా, ఎంటర్టైన్మెంట్తో పాటు తెలియకుండా ఒక సబ్లైమ్గా ఒక ఎమోషన్ని, ఒక మెసేజ్ని అన్నిటినీ చొప్పించాడు మా డైరెక్టర్. సో డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తల్లులు అయితే ఇక నాకు తెలిసి శివని మెచ్చుకొని దిష్టి కూడా తీస్తారు. బట్ యాక్చువల్లీ దేవదాస్ కంకాల్ గారు కాన్వర్సేషన్ వచ్చింది కాబట్టి సార్, యాక్చువల్లీ నేను థియేటర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం 2018 నిశుంబితాలో అండ్ ఇక్కడ అంటే యూస్ టు డూ చిన్న ప్లేస్ చేసేవాళ్ళము, ఎక్స్ట్రాక్ట్స్ చేసేవాళ్ళము. ద మేజర్ ఎక్సర్సైజ్ దట్ వీ ఆల్వేస్ యూస్ టు డూ వాస్ ఫ్రమ్ ది బుక్ దట్ హి హడ్ రిటన్ సార్. చిన్న ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్, అందులో ఒక కంపైలేషన్ ఉండేది సార్. ఒక ఇది ఐ హ్యాడ్ అ బుక్ దట్ వాజ్ సైన్డ్ బై
అండ్ హీ సైన్ దట్ బుక్ అండ్ పర్సనలీ గేవ్ మీ ద కాపీ సార్. అది నేను తీసుకున్నది కూడా ఐ థింక్ 2012లోనో ఎప్పుడో, ఈవెన్ బిఫోర్ అసలు యాక్టింగ్ అనేది నాకు మైండ్లో లేనప్పుడు తీసుకున్న బుక్ సార్ అది. అండ్ 2018లో ఫర్ ద ఫస్ట్ టైం when I started theatre, the first play that I ever did entire 6 months was every extract from that particular book sir actually. అవును సార్, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇది సార్ ఇది. సో యూనో that felt very nice to కూడా మొత్తానికి ఏదో కనెక్షన్ అయితే ఉంది. అసలు అంటే ఆ బుక్ ఐ థింక్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ సో మెనీ యాక్టర్స్ అండి, నాట్ జస్ట్ మీ. బికాస్ అంటే ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నాతో పాటు ఇంకొక 40 మంది 50 మంది ఉండేవారు. దేర్ వర్ సర్టన్ థింగ్స్ దట్ నో యాక్టింగ్ స్కూల్, అంటే ఇప్పుడు ఒక యాక్టింగ్ స్కూల్ అనేసరికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ నోనో లేకపోతే ఒక సెట్ ఆఫ్ థింగ్స్ మనలో ఇన్స్టిల్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ వాట్ యూ షుడ్ బి యాజ్ అన్ యాక్టర్, వాట్ యూ షుడ్ అబ్జర్వ్ అనేది that particular book is like a beautiful reference point and చాలా మందికి. I think he's constantly changing actors lives అని చెప్పాలి. వెంకట్ గారు, సో అయితే ఎవరికైనా సరే ప్రొడ్యూసర్స్ సినిమా తీస్తున్నారు అంటే త్రూఅవుట్ ద లవ్ వాళ్ళకి విపరీతమైన పిచ్ ఉంటే కానీ ప్రొడక్షన్ సైడ్ దిగరు. సినిమా అంటే వాళ్ళకి నరాల్లో ఫ్రమ్ టో టు హెడ్ వరకు అసలు సినిమా 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 అని తిరుగుతూనే ఉంటుంది. అబౌట్ సినిమా మీరు ఏం చెప్తారు? సినిమా అంటే మీ లైఫ్లో ఏంటి? మీరు చెప్పేది కరెక్ట్. మా ఆవిడకి బాగా ఇంట్రెస్ట్. ఓకే ఓకే, ప్రొడ్యూసర్గా యాక్చువల్గా మా ఆవిడ, హర్ నేమ్ ఇస్ రాధా వి పాపదిప్పు. ఓకే, సో చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి. నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే ఓకే, సో దట్స్ ద మెయిన్ థింగ్. ఓకే, ఆవిడికి చిన్నప్పటి నుంచి నాకు థియేటర్ కావాలి, అది ఆంధ్ర ప్రొద్దుటూరు. She want to have his own theater. సో అదొక అంతే కదా, చిన్నప్పుడు ఒక ఇది ఉంటది కదా చిన్నప్పుడు. ఓకే, అట్లున్నది. ఇంకా కాలానుగుణంగా మా మ్యారేజ్ అయింది, మాది లవ్ మ్యారేజ్ అనమాట. సో అట్లా యుఎస్కి వెళ్ళిపోయాము. ఇంకా యుఎస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్యామిలీ, కిడ్స్, ఇంకా జాబ్, ఇంకా బ్లా థింగ్స్. సో ఫైనల్లీ వి ఎండ్ అప్ టు ప్రొడ్యూస్ నవాబ్ కేఫ్స్ చాయ్ వాలా. రియల్ లైఫ్ లో ఇంత రొమాంటిక్ ఉన్నా సార్, ఇమాజిన్ మా సినిమాలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఆయన ఎంత కేర్ తీసుకుని రాయించుంటారు. సో మా యూత్ ఇప్పుడు వెళ్ళి ఒకసారి డైరెక్టర్ అడగాలి. అడుగుదాం నెక్స్ట్ సిట్టింగ్ కి డైరెక్టర్ గారితో అడుగుదాం. అట్లా వి స్టార్టెడ్. సో ఇప్పుడు ఈ మూవీ ఏంటి నేను చూస్ చేసుకున్నాను వన్స్ డైరెక్టర్ నాకు ఆ స్టోరీ చెప్పిన తర్వాత అంటే జస్ట్ స్మాల్ థింగ్ రైట్. ఇప్పుడు మనం చూసామంటే డాక్టర్ కొడుకు డాక్టర్లు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్లు. చూసుకోండి 90% డాక్టర్ కొడుకు ఇంకో డాక్టర్ చదివేసి పక్కన ప్రాక్టీస్ పెడతాడు. మా ప్రొడక్షన్ ఇంటెన్షన్ ఏంటంటే చాయ్ వాలా కొడుకు చాయ్ వాలా ఎందుకు కాకూడదు? ఓకే ఓకే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను మా నీలోఫర్ వాళ్ళు మెన్షన్ చేసేది కాదు కానీ నీలోఫర్ బాబురావు గారి కొడుకు ఈజ్ రన్నింగ్ ఈజ్ గ్రేట్ బిజినెస్. అవును, ఓకే, మనం చాయ్ వాలా అనొచ్చు అనకూడదు కానీ ఈజ్ ఎంటర్ప్రైనర్, బిజినెస్ మ్యాన్. ఓకే, దట్స్ ఇంటెన్షన్ రైట్. మనకు ఏ వృత్తిలో కానీ దేంట్లో అయినా కానీ దేర్ ఇస్ నో లో అండ్ దేర్ ఇస్ నో హై. అవును, హౌ యూ కెన్ హ్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికాలో చూసుకోండి, నైక్ షూస్ అన్ని ఉన్నాయి, వాళ్ళు చెప్పులు అమ్మేవాళ్ళు. దేర్ ఈస్ $multi-billion కంపెనీ దే రన్నింగ్. అక్కడ పోయేసి ఐఐటిలో చదివిన వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు. ఫైనల్ ఓనర్ ఎవరు? ఓకే, అమెజాన్ తెలుసు. అమెజాన్ ఆయన CEO ఎవరు తెలుసు? ఆయన ఫార్మర్. ఈ లర్న్డ్ ఈజ్ ట్రాక్టర్ మెకానిక్ ఫ్రమ్ గ్రాండ్ ఫాదర్స్. ఓకే ఓకే, దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్. ఓకే, ఈ విధంగా ఈ మూవీ అనేది మా డైరెక్టర్ ఏ విధంగా తీసుకెళ్లారని వీ హావ్ టు వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్. మీరు మొత్తానికి అక్కడ కనెక్ట్ అయ్యారు. చాయ్ వాలా కొడుకు నేను అక్కడ కనెక్ట్ కాదు, నేను చిన్నప్పుడే మా ఇంట్లోనే కనెక్ట్ అయ్యాను. మా ఫాదర్ ఫార్మర్. ఓకే, మా ఫాదర్ ఏమనేవారు, వ్యవసాయం చేసుకోవడం బాగుంటది అనేవారు. మనకు ఉంది కదా ఇక్కడ ఇండియాలో, పక్కనోడు అమెరికా పోతే నేను అమెరికా వెళ్ళాలి, పక్కనోడు ఇంజనీరింగ్ చేస్తే నేను ఇంజనీరింగ్ చేయాలి, పక్కనోడు కాన్వెంట్ స్కూల్ పోతే నేను కాన్వెంట్కి వెళ్ళాలి. ఏం సార్, అది మన ఇండియన్ తప్పని చెప్పను, మన ఇండియన్ సొసైటీ, మన ఇండియన్ కల్చర్ అది ఆ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకా మన వెస్ట్ కంట్రీ, వెస్ట్ అమెరికా అక్కడ అంటే అలా కాదు. ఇప్పుడు ఫాదర్ ఏమైనా కానీ కొడుకు వాడి ఇష్టం ఏమైనా కావచ్చు.
ఇప్పుడు చూసుకున్నామంటే అవును. ఫాదర్ CEO అంటే కొడుకు మ్యూజిషియన్ అయి ఉంటాడు, ఉమ్, ఇంకొకటి అయి ఉంటాడు. ఉమ్, ఓకే, సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి అక్కడ పెరిగేది. ఉమ్, మనకు ఇది ఫార్చునేట్ వీడోనో మనకు ఇండియన్ కల్చర్లో అది లేదు. ఉమ్, కొడుకు ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలి, ఇంజనీరో CEO కావాలి, ఫార్మర్ కాకూడదు. ఉమ్. అంటే అలా మనకి అట్లా మన సిస్టమ్ అలా ఉంది. సో అట్లీస్ట్ మా ప్రయత్నము సినిమా ద్వారా కొంచెము చెప్పేదని ట్రై సో చేస్తాం. దీనికి ముందు ఎన్ని కథలు విన్నారు సార్? ఒక 4-5 కథలు 4-5 కథలు విన్నారు. ఫైనల్ గా ఇది మీ హృదయాన్ని కదిలించిన కథ. ఆఫ్ కోర్స్ ఎస్ అనుకోండి. Ah. సో వి డెఫినెట్లీ వి కెన్ డూ దట్. అవర్ ప్రొడక్షన్ నుంచి వి డూ దట్ డెఫినెట్లీ. వెరీ గుడ్ మూవీస్, ఓకే. కనీసం మినిమం ఒక మెసేజ్ సొసైటీకి ఇచ్చేందుకు వి ట్రై యువర్ లెవెల్ బెస్ట్ డెఫినెట్ గా. ఓకే, అలాగానే మంచి కామెడీ ఉండేదో ట్రై చేస్తాము. ఓకే, వి ట్రై టు డూ ద బెస్ట్ మూవీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఈ క్యారెక్టర్ ని చూస్ చేసుకోవడానికి వాట్ ఇస్ ద మెయిన్ థింగ్ మీకు నచ్చింది? చూస్ చేసుకోవడం కన్నా మా డైరెక్టర్ ఈ చోజ్ మీ ఆ క్యారెక్టర్కి. అంటే నాకు ప్రమోద్ అంతకుముందు ఉంగరాల రాంబాబు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్, అప్పటికి అప్రెంటిస్ అనుకుంటా. అప్రెంటిస్ చిన్న కుర్రాడు, ఒక చిన్న బ్యాగ్ వేసుకొని చాలా అమాయకంగా లొకేట్, ఇన్నోసెంట్ బాయ్. ఎప్పుడు నేను చెప్తుంది అది ప్రాబ్లీ మన నోట్లు మారినప్పుడా చేంజ్ గా అప్పుడే మార్చేశారు. అంటే నోట్లన్నీ ఆ టైంలో ఆ సినిమాకి నేను అక్కడికి ఏదో కేరళ వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నాను. కోయంబత్తూరు కేరళ, కోయంబత్తూరు అనుకుంటా. అక్కడికి కుర్రోడిని చూశాను అంతే. నేను పెద్దగా మాట్లాడలేదు, ఊరికే పిలిచి అంటే చాలా అమాయకంగా వచ్చి సార్ అది సార్ అవునా ఓకే అంతే. జస్ట్ హార్డ్లీ 5-10 minutes మాట్లాడాను, అయిపోయింది. తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత తను గుర్తుపెట్టుకుని వచ్చి సార్ మీరు ఇలా నాకు చేయాలి సార్ అన్న. నువ్వు ఆ పర్టికులర్ మూవీలో ఏమైనా చేసా? అవును సార్ నేనే అన్నాడు. ఓ అవునా సరే. అంటే ద వే హీ నేరేటెడ్ క్యారెక్టరైజేషన్, పైగా ఆ బాండేజ్, ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉండే బాండేజ్, వాళ్ళ మధ్యన ఉన్న సన్నటి ఎమోషనల్ థ్రెడ్, అది ఎక్కడ ఎలా తెగింది అన్నది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అది బహుశా అది ఎలా పట్టుకుని ఉంటే తక్కువ ఉండేది అన్నది చూసిన వాళ్ళందరూ కూడా మనం తెగేదాకా లాక్కూడదేమో అన్నది పాయింట్ నేర్చుకుంటారేమో. చూడండి, చాలా బాగా డీల్ చేసాడు. దాంతో నాకు అది బాగా నచ్చేసి, కథ కూడా చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ఫన్. ఈయన చాలా బబ్లీ క్యారెక్టర్, వెరీ బబ్లీ క్యారెక్టర్. దానికి తోడు తొంటరి ఫ్రెండ్ కసిరెడ్డి, బాగా కసి ఎక్కువ. అంటే ఏం చేస్తాడు ఇవన్నీ నచ్చని ఒక ఫాదర్. అంటే ఇప్పుడు కేర్లెస్ గా తిరుగుతున్నారు అనే ఒక ఫాదర్, మంచి రొమాంటిక్ ట్రాక్. అలాగే నాకు సార్ చెప్పినట్టు ఐ థింక్ అది అంటే చాలా వెరీ ఫైన్ లైన్. ఎక్కడ కూడా అంటే ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు కాదు, కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తప్పు కాదు. బట్ దానికి ఆ కామన్ కంక్లూజన్ మనం ఎలా వచ్చామో, ఎలా ఆ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేసామన్న దాని మీదనే బేస్ అయి ఉంటుందండి. సో ఐ థింక్ దట్ నీడెడ్ అ లాట్ ఆఫ్ గుడ్ సెన్సిబిలిటీస్ ఆ పాయింట్ ని బ్యూటిఫుల్ గా కన్వే చేయడానికి. మీ ముగ్గురు ప్రమోద్ని హౌ యు బిలీవ్ ఈ కథకి తను ఎంత జస్టిఫికేషన్ చేశారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే సార్ మీరు ఎంతో మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో సార్ బీయింగ్ మీరు రైట్ నో యు ఆర్ ఇంటూ ఫిలిమ్స్ అండ్ తనకి కూడా ఇది ఫస్ట్ ఫిలిం కాబట్టి మీరు ఎలాగ, అండ్ మీరు కూడా ప్రయోగాత్మక చిత్రాలు ట్రై చేశారు. సో హౌ ఇస్ మీ ముగ్గురు పర్స్పెక్షన్ ఏంటి? ప్రమోద్ కథ చెప్పంగానే ఎంత బిలీవ్ చేశారు కథ చెప్పిన నాకు టైంలో? ఒకటి అనిపిస్తుంది అండి, ఇన్ జనరల్ ఫిల్మ్ మేకింగ్ కి అది దెర్ ఇస్ నో పర్టికులర్ వే టు మేక్ అ ఫిల్మ్ అండి. అంటే ఇలా తీస్తేనే సినిమా హిట్ అవుతున్నానో, లేకపోతే ఇలా చేస్తేనే కరెక్ట్ వే ఆఫ్ మేకింగ్ సినిమా అనేది కంప్లీట్లీ రాంగ్ అండి. అంటే మనం అందుకే చూస్తుంటాం చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ సడన్ గా వచ్చి మనకి క్రియేట్స్ స్టామ్ ఇండస్ట్రీ. అంటే అది ఎందుకంటే ఉన్న పర్టికులర్ ఇండస్ట్రీ నార్మ్స్ ప్రకారము ఆ షార్ట్ మేకింగ్ కానీ, ఆ బ్లాకింగ్ కానీ, షార్ట్ డివిజన్ కానీ అంటే నేను అనేది లైక్ వెరీ అంటే ఫ్యూ ఫిల్మ్స్ విల్ కమ్ అండ్ చేంజ్ ది కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ స్ట్రక్చర్. బట్ మనకి ఎప్పుడైతే అలాంటి సినిమాల్లో కూడా మీరు చూసుకుంటే ఈజ్ వెరీ వెరీ ఇంటాక్ట్. అంటే ఆ ఫిల్మ్స్ లో బేసిక్ గా దెర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ హుక్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. అండ్ ఐ బిలీవ్ ఆ ప్రొటాగనిస్ట్ కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉండాలి. అంటే బేసిక్ గా ఎట్ ది ఎండ్ ఆఫ్ సినిమా ఎండ్ అయ్యే పాయింట్ కి దేని మీద అయితే నిలబడ్డాడో సినిమా స్టార్టింగ్ లో దానికి కంప్లీట్ గా ఆపోజిట్ అయి ఉండాలి. సో దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆర్క్ దట్ ఐ హ్యాడ్ యాజ్ ఏ ప్రొటాగనిస్ట్, కథ చెప్తున్న ప్రొటాగనిస్ట్ గా. అండ్ ఇమోషనల్ కోర్ ఏదైతే ఫాదర్ సన్ మధ్యలో జరిగే ఇమోషనల్ కోర్, నవాబ్ కేఫే అనే ఒక ప్లేస్ చుట్టూ తిరిగే ఆ ఎమోషన్,
అది చాలా స్ట్రాంగ్ ఉండిందని అనిపించిందండి. సో ఎప్పుడైతే జనరల్ గా ఆ కోర్ పాయింట్ బాగా బిల్డ్ చేశారో వి గెట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఆ డైరెక్టర్ కి హ్యాస్ దట్ పొటెన్షియల్ టు రైట్ ద స్టోరీ అని అనిపిస్తుంది. మీరేం చెప్తారు సార్? స్టోరీ ఎలా ఉంది అనే దానికంటే హౌ యూ మేడ్. ఓకే, సో ఒక ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఒక సీన్ ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది, దాన్ని ఎలా మనం ఫ్రేమ్ చేసి బ్లాక్ పెట్టి ఆడియన్స్ చెప్పగలిగాం, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ లో మా డైరెక్టర్ డిడ్ వెరీ వెల్. ఓకే, సో కొన్ని సీన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బేబీ ఉంది, సంకనం పెట్టుకుంటే ఒక విధంగా ఫీల్ అవుతుంది, భుజలం ఎక్కించుకుంటే ఒక విధంగా ఫీల్ అవుతుంది. సేమ్ బేబీ, చేంజింగ్ ద ప్లేస్. అట్లే సేమ్ క్యారెక్టర్స్, హీరో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సేమ్ క్యారెక్టర్స్ ఒక బ్లాక్ లో ఉన్నప్పుడు హౌ యూ ఫ్రేమింగ్ దట్ బ్లాక్, దట్ ఫ్రేమ్ అనేది వి డిడ్ వెల్. సో డైరెక్టర్ గారు డిడ్ వెరీ వెల్. సో నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఆ ఫ్రేమ్స్ షూట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ ఎడిటింగ్ చేసి మాకు పంపేవాళ్ళు. ఓకే, ఐ ఫీల్ ఓకే, ఒకసారి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఇంకా బాగా వచ్చింది. ఓకే, సో ఫీల్ హ్యాపీ, రైట్? సో వి డిడ్ వెరీ వెల్. సో అకార్డింగ్ టు మేకింగ్ లో కానీ ఫ్రేమింగ్ కానీ, సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సినిమా అంటే ఏంది, సినిమాలో క్యారెక్టర్స్ చూసేది, చేసేది, ఆడియన్స్ నువ్వు చూపించగలగాలి. దట్స్ కాల్డ్ ద డైరెక్షన్. సో వి డిడ్ వెరీ వెల్ సో ఫార్. ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు సో ఫార్. వి హావ్ టు సీ ద ఆడియన్స్ ఫీడ్బ్యాక్. మీరైతే ఫుల్ 100% ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారని మేము మాటలు అర్థమవుతుంది. అండ్ మీరు చెప్పండి సార్, మీరు బేసిక్ గా రోజు ప్రెస్ మీట్ రోజును కూడా నాకు ముందు ప్రమోద్ చాలా మంచి కుర్రాడు అని చెప్పి మీరు నాకు ఇంట్రడ్యూస్ చేశారు. యూ హ్యావ్ ఎ వెరీ సాఫ్ట్ కార్నర్ ఆన్ హిమ్. మీ పర్స్పెక్షన్ లో మీరు చెప్పండి సార్. డెఫినెట్ గా అంటే యూజువల్ గా ఎమోషనల్ సీన్స్ తీసేటప్పుడు ఎనీ డైరెక్టర్ కొన్నిసార్లు ఏమవుతారంటే సస్టైన్ చేయరు, ఎమోషన్ సస్టైన్ చేయకుండా కట్ చేస్తారు. ఈ కుర్రాడికి మరి అది ఎట్లా పెట్టాడో తెలియదు కానీ ఆ ఎమోషన్ పూర్తిగా గ్రాప్ చేసిన వరకు కట్టే చెప్పలేదు. ఎప్పుడు చెప్తాడు మనం చెప్పాల్సి వచ్చేది, మర్చిపోయాము. సో హీ నోస్ అది టేబుల్ మీద ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు. సో దట్ ఈ యంగ్స్టర్ కి అది ఉంది, ఆ తెలివితేటలు. అంటే రేపు పొద్దున్న టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత నేను పుసుకుని ఇక్కడ కట్ చెప్పిన తర్వాత రేపు పొద్దున్న నేను టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత నాకు అది సస్టైన్ చేయలేదు అనుకో, ప్రశాంత్ ఆర్ విహారీ మ్యూజిక్ కొట్టడానికి ఛాన్సే ఉండదు. పుట్టుకుని ఎక్కడో కింగ్ అనేంత లోపల పోతుంది. అది ఐలనో ఇంకోటి వేణో సాగదీయాలిగా వేయాలి కదా. ఆ సస్టైనెన్స్ అవన్నీ కూడా తనకి అది ముందు ఆ సెన్స్ కూడా ఉంది, ఎడిట్ సెన్స్ ఉంది, మ్యూజికల్ గా అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి, ప్లస్ ఆ షార్ట్ కూడా సస్టైన్ చేయాలి, డిఓపి కూడా కనపడాలి, ప్లస్ నేను అనుకున్నది కూడా జనాలకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి, కూర్చున్న ఆడియన్స్ అనేది బాగా పట్టాడు. నేను 100కు 100 మార్కులు వేస్తాను. 100కు 100 మార్కులు. సో సూపర్. అండ్ ఇందాక మీరు మాటల్లో మాట్లాడుతూ ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది అని చిన్న గ్యాప్ ఇచ్చారు కదా సార్. అది ఫస్ట్ యాక్చువల్ అది నేను వెయిటింగ్ ఏం చెప్తాడా అని. సో మీ రొమాన్స్ గురించి చెప్పండి. సినిమాలో నవాబ్ స్కేప్ లో ఆయన ఏం చెప్తాడు, నన్ను అడుగు. చెప్పండి. నన్ను అడగండి, నేను చెప్తా. సో ఇప్పుడు మనతో పాటు రాజీవ్ గారు ఉన్నారు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయడానికి. సార్ రాజీవ్ గారు చెప్పండి, అక్కడ ఇది ఆయనకి వాళ్ళ నాన్నగారికి చెప్పాలి, చూసే ఉంటారులేండి. నా కొడుకు మిగతా అంతా చేయడం ఒక ఎత్తు. ఎమోషనల్ సీన్స్ కొంత సపోర్టివ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ ఇది కొన్ని సీన్స్ లోకి ఎమోషనల్ సీక్వెన్స్ లోకి మనం కెమెరాలు వాడటం ఉంటుంది, డైలాగులు కొంత ఇచ్చేయచ్చు. బట్ ఎస్పెషలీ రొమాన్స్ వచ్చేసరికి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు చేస్తేనే, నేను ఏం పెట్టిన యాంగిల్ దాంట్లో రొమాన్స్ తెలియదు, వాళ్ళు చేస్తేనే కనపడుతుంది. అదే చాలా బాగా చేసావు చిన్నప్పటి నుంచి వాడిన ట్రైనింగ్ అంతా పనికొచ్చింది. ఉన్నాయా? మీకు ఎన్ని కథలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి? అదే చిన్న చిన్న క్రష్లు వర్కౌట్ అయినా కాదు, లేకపోతే 30 years వచ్చాక సింగిల్ కింద కొనిపోతాను చెప్పి మేము అడిగాము. సార్ మనం అడిగాము అసలు మీరు సింగిలా మింగిలా అని చెప్పి, వస్తుందేమో అని చెప్పేసాను. మరీ ముందస్తు జాగ్రత్త రాజుగారు, చూసుకోండి కొంచెం. అయితే అశ్విని యాక్చువల్లీ తను ఫెంటాస్టిక్ జాబ్ అండి సినిమాలో. అందరితో కూడా కాంబినేషన్స్ ఉన్నాయి, కసిరెడ్డి గారితో ఉంది, రాజీవ్ గారితో ఉన్న సీన్స్ లో కాంబినేషన్ ఉండింది.
అండ్ అది ముందు నాకు అన్నట్టే క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ అండి. ఎక్కడ కూడా రొమాంటిక్ ట్రాక్ ని ఇరికిచ్చి ఫోర్స్ చేసినట్టు ఎక్కడ రాయలేదు. సో అది నిజంగా చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే పర్టికులర్ ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ చూస్తున్నప్పుడు జనరల్ గా ఏంటంటే మనం ఫస్ట్ టైం చూడగానే యూనో ఆ అమ్మాయి నచ్చడం, ఆ రొమాంటిక్ ట్రాక్ ఏదైతుందో అది రొటీన్ గా అనిపిస్తుంది. సో అది కాకుండా హీ ఇంట్రడ్యూస్డ్ న్యూ థీమ్ టు ది హీరోయిన్ అండి. తను బేసిక్లీ షీఈ్ ఎ పాటరీ ఆర్టిస్ట్. సో పాటరీ ఆర్టిస్ట్. సో ఒక పాటరీ స్టూడియో రన్ చేస్తుంది తను. ఆ బ్యాక్ డ్రాప్ ఎప్పుడైతే వచ్చిందో మనకి లవ్ స్టోరీస్ అంటే మనకి ఎక్కడో అక్కడ ప్రోగ్రెషన్ లో ఆల్రెడీ చూసినవే ఉంటాయండి, మనం కొత్తగా లవ్ సీన్ రాయలేము. సో బట్ ఎప్పుడైతే బ్యాక్ డ్రాప్ మారిందో దానికి ఒక ఫ్రెష్నెస్ యాడ్ అయింది. అండ్ చూసాం సార్ మీ సాంగ్ కూడా, మీరు అవునండి ఆ క్లే తో చేసినటువంటి నేను పాట్స్ చేయడం నేర్చుకున్నాను. ఏం చేయడం నేర్చుకున్నారు? పాట్స్, మట్టి కుండలు సార్, మట్టి కుండలు మట్టి కుండలు చేయడం నేర్చుకున్నారు అనమాట. బట్ జోక్స్ అపార్ట్ ఇద్దరు బాగా చేశారు. ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వెరీ కన్విన్సింగ్. ఆ రొమాన్స్ ఇంకోటి కూడా ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి కదా, వీళ్ళు నిజంగానే పేర్ లాగా ఉన్నారు అని. చాలా బాగా చేశారు, వెరీ గుడ్. సార్ బేసిక్ గా ఎవరైనా సరే మన ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు, సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటాం, తర్వాత ఎండ్ ఆఫ్ ది డేకి అది డెఫినెట్లీ అది పెరుగుద్ది. సో మీరు అనుకున్న బడ్జెట్ లోనే సినిమా జరిగిందా, లేదంటే ఎక్కువ తక్కువ అయినాయా? తక్కువలే కాదు, తక్కువ అనేది ఉండకూడదు. ఒక 30% ఎక్కువైంది. ఓకే. ఇంకా ప్రమోషన్స్ అవి ఇవి ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ ఇంకా అన్ని ఉన్నాయి. ఒక మినిమం 30% ఎక్స్ట్రా అయింది. సో అసలు ఈ కథ ఎలా, ఎక్కడ, ఎప్పుడు పుట్టింది? అండ్ చాయ్ వాలా అని స్టార్ట్ చేశారు, అఫ్ కోర్స్ ఇప్పుడు చేంజ్ టు నవాబ్స్ కేఫ్. అయితే రెగ్యులర్ గా ఇది చాయ్ అనేది మన వాడుకలో ఒక రెగ్యులర్ థింగ్ లాంటిది. అలాంటి దాంతో ఒక ఫ్యామిలీ డ్రామాని చూపించాలి, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని చూపించాలి అన్న థాట్ మీకు ఎలా వచ్చింది? దిస్ లైక్ కేమ్ ఫ్రమ్ యువర్ రియల్ లైఫ్ థాటా లేదంటే ఏంటి? సో బేసిక్గా నేను మా ఫాదర్తో ఎక్కువ కనెక్టెడ్ అండి. ఓకే. అంటే ఎంత కనెక్టెడ్ అంటే ఎక్కువ మాట్లాడుకోం, కానీ ఏదో ఒక చిన్న ఇష్టం ఉంటుంది. అంటే ఆయన మీద ఒక చిన్న ప్రేమ ఇది ఉంటుంది. సో మా నాన్నమ్మకు ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఓకే. ఆ టైంలో అంటే బేసిక్గా ఏదో మిస్ అవుతున్నాం, అంటే మన పేరెంట్స్ని మనం టైం ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటివి మా ఫాదర్ లైఫ్లో నేను చూశాను. సో అక్కడ నాకు అరే ఒక డ్రైవ్ చెప్దాం అనేది అక్కడి నుంచి పుట్టిందండి. సో అలాంటి దానికి ఈ చాయ్ వాలా అనేది అంటే ప్రతి ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంటుంది. అంటే లెగసీ అనేది త్రూ అవుట్ కొంతమంది ఎందుకు మనకి దీనివల్ల మనకి ఏం వచ్చేది ఉండదు, అసలు ₹1 కూడా ఆదాయం ఉండదు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల నా బిజినెస్ నేను చేసుకుంటాను, హ్యాపీగా ఉంటాను అని అనుకుంటారు. కానీ ఒక లెగసీ అనేది మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తే కొన్ని జనరేషన్స్ మనల్ని గుర్తుపెట్టుకుంటాయి. సో అది ఈ బ్లెండ్ ఆ బ్లెండ్ 2 బ్లెండ్ చేద్దాం అనేది ఐడియా అండి. సో దాని నుంచి కోర్ వచ్చింది. అయితే మీరు కథ రాసుకున్నప్పుడే ప్యూర్ గా ఫిక్స్ అయ్యారా, ఇలా వీళ్ళతో వెళ్దాము అని చెప్పి శివ గారితో కానీ రాజు నాకు బేసిక్ గా శివ చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే సినిమా కంటే ముందే తెలుసు నాకు హీరో ఇలాగంటే నా ఫ్రెండ్. అంటే చాలా డిస్కస్ అంటే నాట్ జస్ట్ సినిమా అండి. సో అలా మాకు కంఫర్ట్ జోన్ ఉంటుంది. సో అందుకే సెట్ లో కూడా చాలా ఫ్రెండ్లీగా బ్రో ఇలా చేద్దాం అంటే లేదు బ్రో, అందుకే అసలు దేనికో ఒప్పుకోలేదు. ఫ్రెండ్ మోనార్క్ ఫ్రెండ్. సో ఈ బాండింగ్ ఉందండి. బాండింగ్ రావడం వల్ల ఎట్ ద సేమ్ టైం రాజీవ్ గారితో కొన్ని ఇయర్స్ పరిచయం ఉంది చెప్పారు. సో ఉండడం వల్ల ఆయనలో సెన్సిటివిటీ ఉంటుంది ఆయన ఫేస్ లో. సో ఈ కథకి ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన అయితే కరెక్ట్ గా పోర్ట్రే చేయగలుగుతారు అనేది మైండ్ లో ఉంది. సో ఎప్పుడైతే అనుకున్నానో వెళ్ళాను, కథ చెప్పాను, ఆయన సపోర్ట్ చేశారు, బాగా చేశారు. యాక్చువల్లీ సినిమాలో ఆయన ఈ సినిమాకు ఉండడం ఒక యాడ్ ఆన్ డెఫినెట్లీ అడ్వాంటేజ్. ఓకే. సో అది బాగా తీసుకెళ్లారు డ్రైవ్ అంతా. మీ నాన్నగారు ఏం చేస్తుండేవారండి? మా డాడీ జర్నలిస్ట్ అండి. ఓకే. మీరు ఆ లెగసీని ఎందుకు కంటిన్యూ చేయలేదు? నేనా అండి, నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్. కాకపోతే ఎనీథింగ్ ఈజ్ ఆర్ట్ కదండి. అవును. ఈవెన్ జర్నలిజం కూడా మీడియా. అవును. సో ఆ వేలోనే వస్తుంది. అదే అందుకే సినిమాని ఎత్తుకున్నాం అండి. తీసిన తర్వాత ప్రచారం చేయడం కాదు, నేను తీసిందే ప్రచారం చేయాలి అన్నట్టు యు చేంజ్డ్ అన్నమాట యువర్ పాత్. ఇందాక ఆయన అన్నారు కదా కిడ్స్ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. ఎస్ ట్రూ. బాగుంది. అండ్ ఫస్ట్ అసలు మీరు
ఎక్కడ స్టార్ట్ చేశారు మీ సినీ కెరియర్ ని? నేను బేసిక్ గా నేను క్రాంతి మాధవ్ గారి దగ్గర చేశానండి. ఓ సూపర్. సో ఆయనే నాకు ఫస్ట్ గురు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి నేను పని నేర్చుకోవడానికని అన్నిటికీ సపోర్ట్ చేసింది ఆయనే అండి. ఓకే. సో ఈ కథ రాసుకున్న తర్వాత ఎవరికి చెప్పారు? మీ గురువుకి వెళ్ళి చెప్పారు? చెప్పానండి. క్రాంతి గారికి ఫస్ట్ నరేషన్ ఇచ్చాను. ఓకే. బాగా చేయరా అన్నారు అంతే. అంతే. ఫైనల్ అవుట్పుట్ చూపించారా? చూసారండి, సినిమా చూసారు. చూసిన తర్వాత ఏం చెప్పారు? బాగా చేసేవరా అని. బాగా చేయరా, బాగా చేసేవరా. సూపర్ అసలు. అండ్ కమింగ్ టు శివ గారు, లైక్ ఫాదర్ అండ్ సన్ బాండ్ మేబీ ఇది త్రూ అవుట్ ద క్యారెక్టరైజేషన్, త్రూ అవుట్ ద లెంత్, బట్ అనగనగాలో అది కూడా చిన్న మిట్ అయినా అది కూడా దట్ ఇస్ ఆల్సో ఫాదర్ అండ్ సన్ కరెక్ట్ అండి. కనెక్షన్ ఉంది. మీరు అసలు ఆలోచించలేరు కదా మీరు? లేదు, నాకు యాక్చువల్లీ ఆ సినిమా డైరెక్టర్ యాక్చువల్లీ సన్నీ కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ నాకు. అంటే తను బేసిక్ గా కథ రాయడానికి, దాన్ని యూనో ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసు నాకు. బేసిక్ ఆ సినిమా జర్నీ అంతా. సో ఎప్పుడైతే కథ నరేట్ చేసాడో జస్ట్ ఒక ఒపీనియన్ కథ చెప్పాడు. దెన్ హీ సెడ్ ఈ ఎండ్ లో మాత్రం నాకు ఐ వాంట్ ఆ కిడ్ గ్రో అప్ అయిన తర్వాత ఐ వాంట్ టు సీ ది ఆడియన్స్ టు సీ దట్ క్యారెక్టర్ విజువల్ గా. అది డెఫినెట్ గా యూనో ఇట్ విల్ బి అ నైస్ ఎడిషన్. అది నువ్వే చేయాలనేసి ఐ సెడ్ ఇమిడియట్లీ ఫర్ యూ అసలు 100% చేస్తా నీకోసం అన్నారు. యా, అంటే ఐ థాట్ డెఫినెట్లీ అది యూనో ఒక 1.5 minute 2 minute అపియరెన్స్ కదా, యూనో వాట్ డిఫరెన్స్ విల్ ఇట్ మేక్ అనే పర్స్పెక్టివ్ నేను అనుకున్నా. అంటే నేను ఐ వాంటెడ్ టు సపోర్ట్ మై ఫ్రెండ్ సన్నీ అంతే. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దట్ 2 minutes క్రియేటెడ్ హ్యూజ్ ఇంపాక్ట్ అండి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది చూసిన ఆడియన్స్ అందరూ కూడా దే సెడ్ యూనో ఇట్ ఫెల్ట్ లైక్ ఎ రిడెంప్షన్. కానీ మీరిద్దరు చాలా, అంటే మీ క్యారెక్టరైజేషన్ కి బుడ్డోడ్ క్యారెక్టర్ కింద ఆ బుడ్డోని పెట్టచ్చు. ఎందుకంటే మీరిద్దరు యాప్ట్ ఉంటారు, చైల్డ్ వర్షన్ లాగానే ఉంటారు. అందుకనే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయాం. అక్కడ కూడా లెగసీని కంటిన్యూ చేస్తారు. అండ్ యాక్చువల్లీ సన్నీ కూడా హీ వాంటెడ్ సంబడి హూ హ్యాస్ సుమంత్ గారి మేనరిజమ్స్ కనిపించాలి అని. సో సినిమా చూసిన యాక్చువల్లీ మీరు అన్నదే అన్నారు, అవును, కిడ్ అండ్ మై క్యారెక్టర్ అని. చాలా సిమిలర్ ఫేస్ కట్ ఉంటుంది మొత్తం, స్కిన్ టోన్ కావచ్చు, ఫేస్ ఫీచర్స్ కావచ్చు అలా. సార్ మరి ఏంటి మన సినిమా గురించి ఎలాంటి ప్రమోషనల్స్ ప్లాన్ చేశారు ఇప్పటి నుంచి? అండ్ థియేటర్స్ ఇవన్నీ మాట్లాడేసుకున్నారా? Everything is planned. Everything is planned. We also releasing in US also. Okay. అండ్ ఈ ఫిలిం ని సురేష్ ప్రొడక్షన్స్ ఇంకా ఏషియన్ వాళ్ళు కలిపి రిలీజ్ చేస్తున్నారు ఫిలిం ని. SP ప్రొడక్షన్ రిలీజ్ చేస్తుంది. సో దే ఆర్ సపోర్టింగ్ ఎ లాట్. బేసిక్ గా సురేష్ గారికి అంత ఒక పట్టాన్న అంత చాలా పిక్కీగా ఉంటారు అని చెప్పేసి, ఆయన చాలా పిక్కీగా ఉంటారు. డిసిజన్ సినిమా అన్నది అందరి దగ్గర వింటూ అంటాం. ఆయన ఓకే అన్నారంటే చాలా వరకు వెరీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మనం చూస్తూ ఉన్నాము బ్యానర్స్ కాబట్టి. సో మీ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ 2 బ్యానర్లు ఓకే చేయడం తోటి అర్థమైపోతుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అని జెన్యున్ గా చేసామండి, అది నచ్చితే హ్యాపీ. అంటే సినిమా అనేది అందరికి ఒక కైండ్ ఆఫ్ సినిమా నచ్చకపోవచ్చు అండి. అండ్ ఆల్సో దానికి వీఆర్ ఓపెన్ టు దట్. అంటే మా సినిమా నచ్చినా నచ్చకపోయినా వీఆర్ డెఫినెట్లీ యూనో ఓపెన్ టు దట్. ఆనెస్ట్ గా కష్టపడి అయితే చేసాము, చాలా నిజాయితీతో చేసాము ప్రతి ఫ్రేమ్ జాగ్రత్తగా. అరే ఇప్పుడు మన సినిమా చూడాలంటే తాపత్రయం కనబడుతుంది మీ ముగ్గురులో. ఇంతకుముందు రాజుగా చెప్పినట్టు వన్ మోర్ థింగ్ కమింగ్ టు అసలు ఈ సినిమా అవ్వడానికి ఫస్ట్ రీజన్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు. అంటే ఆయన ఆల్మోస్ట్ నాకు ఒక 4 years నుంచి జర్నీ, అంటే ప్రొడ్యూసర్ కంటే నాకు మా బిగ్ బ్రదర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో నాకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా లేదులే ప్రమోద్ చేద్దాం 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 అని ఇన్ని ఇయర్స్ ఒక మనిషి మీద ఇంత బ్రెయిన్ పెట్టి ట్రావెల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. సో అంతే రకంగా ప్రొడ్యూస్ సపోర్ట్ చేశారు. సినిమాకి ఏం కావాలో అన్ని ఇచ్చారు, అన్ని చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. అండ్ US నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 6 times తిరిగారు ఆయన ఇప్పుడు దాకా ఈ సినిమా కోసం నా కోసం. సో ఆయన సైడ్ నుంచి ఆ సపోర్ట్ ఉండడం వల్ల చేస్తున్నాం అండి. ఓకే, అంతే. అండ్ కమింగ్ టు మీ దాకా వస్తే కనుక, మీరు దాని నుంచి అంటున్నారు మేము ట్రూ అటెంప్ట్ చేసాము, చాలా జెన్యున్ గా మా వరకు మా వంతు కృషి మేము చేసాము అంటున్నారు. దట్ ఆల్ వీ కెన్ సీ ఆన్ యువర్ గ్లిమ్స్ కి, ట్రేజర్స్ కి, ట్రైలర్స్ కి చూస్తాం మేము. అది అర్థమవుతుంది కూడా, అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే కొన్ని సినిమాలు మనం స్పెసిఫిక్ గా గుర్తుపెట్టేసుకుంటాం. అప్పుడు
తండ్రి కూతురు అంటే డాడీ అనొచ్చు, ఇప్పుడు రీసెంట్ వాళ్ళకి హాయ్ నాన్న అనొచ్చు, అలాగే నాన్న అనగానే నాన్నకు ప్రేమతో అనొచ్చు, అండ్ జెస్సీ అనొచ్చు, అండ్ రేపొద్దున్న మన నవాబ్స్ కేఫ్ అనొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అంతే కోర్ ఎలిమెంట్స్ ఉంటుందా, ఎమోషన్ ఎంతవరకు డ్రాగ్ తీసుకొచ్చారు, లైక్ ఆడియన్స్ ఎంత కనెక్ట్ అవుతారంటే ఏం చెప్తారు? మీరు నిజ జీవితంలో చూసినవన్నీ రిలేట్ అవుతారండి. రోజు మీరు ఒక కన్వర్జేషన్ లో కూడా చెప్పారు, మన ఇంట్లో రోజు జరిగేటువంటి కన్వర్జేషన్స్ ఈ సినిమాలో ఉంటాయి అంటే. కాదు, నాకు డౌట్, మీరు చూసుంటారు, అందరు చూసుంటారు, అందరూ ఉంటారు. సరే నాకు డౌట్, ఇందులో ఫ్రెండ్ ని పక్కన పెట్టుకొని కొడుకొని తిడతారు కదా, అదేమో మనకేమో జరిగిందా ఇంట్లో? చాలా జరుగుతుంది. రోజు జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. మరి రొమాంటిక్ యాంగిల్, రొమాన్స్ మన లైఫ్ లో అదేంటిది? అది డెఫినెట్ గా డైరెక్టర్ పర్సనల్ లైఫ్ ఇన్స్పిరేషన్. దీనిలో ప్రొడ్యూసర్ గారు కూడా మీరు లవ్ మ్యారేజ్ అన్నారు ఆయన. బేసిక్ గా సినిమా చేస్తున్నారంటే యూ కెన్ ఇమాజిన్ అండి. అవునా? మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. లేదండి, చాలా డీసెంట్ గా ఉంటది. అంటే ఎక్కడ కూడా ఇట్ విల్ నాట్ క్రాస్ ద లైన్ అండి. మీరు డెఫినెట్ గా ఫ్యామిలీ మొత్తం బౌండరీస్ దాటవండి. బౌండరీస్ దాటవు. ఇంటిల్లి పాతి వచ్చి ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు బేసిక్లీ వి రిసీవ్ 0 cuts ఇన్ ది ఫిల్మ్ అండి. 0 cuts. మా మూవీ ఒక ఫ్యామిలీ అంటే ఫాదర్ సన్ చూసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండ్ డెఫినెట్ గా డబుల్ అవుతుంది. అవునా? గ్యారంటీ. సూపర్. ఇక్కడ ఉన్నటువంటి ఆన్ స్క్రీన్ ఫాదర్ సన్ గురించి మాట్లాడతాము. నాన్నగారు చూసారా సినిమా? వాట్ ఈస్ హిస్ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ? అంటే హీ సెడ్ అదేనండి ఫస్ట్ థింగ్, కథ విన్నప్పుడు హీ సెడ్ చాలా ఎమోషనల్ స్టోరీ. ఐ థింక్ అంటే ఇట్ హ్యాస్ అ పొటెన్షియల్. ఇప్పుడు ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది మనం ఆబ్వియస్ గా చెప్పలేం. సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ పర్సెప్షన్ ఏంటో మనం చెప్పలేం. బట్ డెఫినెట్ గా కనెక్ట్ అయితే మాత్రం ఈ పర్టికులర్ ఫిల్మ్ లో ఉన్న ఎమోషన్ ఇట్ విల్ హాంట్ యూ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. అట్లీస్ట్ మీకు గుర్తొస్తుంది అదేనండి, మీరు పార్కింగ్ లాట్ లో మర్చిపోయే సినిమా అయితే అవ్వదు అనే కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్ చదివినప్పుడు లైక్ ప్రమోద్ నరేషన్ ఇచ్చినప్పుడు ఉండింది. అండ్ వెన్ హీ వాచ్ ద ఫిల్మ్ హీ సెడ్ మీరు ఏదైతే ఆ కథలో నరేట్ చేశారో, ఏదైతే రాసుకున్నారో అది ఏ ఒక్క వర్డ్ కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు డైల్యూట్ కాలేదు. మీరు ఏ కోర్ ఎమోషన్ అయితే చెప్దాం అనుకున్నారో అది చాలా బ్యూటిఫుల్ గా కన్వే చేశారు. అండ్ దట్స్ వాట్ హీ ఫెల్ట్ అండి. డెఫినెట్ గా ఆడియన్స్ కి కనుక if they connect with any part of the film, definitely it will do good for all of you అనేది ఆయన అన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ బేసిక్ గా మీ దగ్గరకు ఒక కథ వచ్చినప్పుడు యూ ఓన్లీ టేక్ ద డెసిషన్స్ ఆర్ నాన్నకి చెప్పడం, నాన్న ఒపీనియన్ తీసుకోవడం ఎంత ఉంటుంది అంటే? నేను డెఫినెట్ గా ఒపీనియన్ తీసుకుని కన్సల్ట్ అయితే నేను చేస్తాను బిఫోర్ అగ్రీయింగ్ టు డూ ఫిల్మ్. బట్ ఫైనల్ కాల్ మాత్రం ఇట్స్ మైన్ అండి. ఎందుకంటే ఒకసారి మనకి యాక్షన్ అన్న తర్వాత అక్కడ మనకి ఏ ఫోర్స్ వచ్చి మనకు పనిచేయాలి, మనలో నుంచి రావాలి. సో ఆ క్యారెక్టర్ మనకు ఆ కనెక్ట్ లేకపోతే మనం ఆనెస్టీతో పోర్ట్రే చేయలేమండి డెఫినెట్ గా. అండ్ యా అండి, లైక్ ఐ సెడ్, అంటే దెర్ ఆర్ సో మెనీ లైఫ్స్ అసోసియేటెడ్. లైక్ మీరు ఇందాక చూస్తున్నట్టు ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఇంత డెడికేటెడ్ గా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్కింగ్ ఫర్ 3 years. అండ్ ప్రమోద్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్, తను ఈ స్క్రిప్ట్ మీద ఒక 3-4 years ఆఫ్ టైం పెట్టి యూనో హీఈస్ వెయిటింగ్ ఫర్ లాంచ్. సో అది మనం ఒక రెస్పాన్సిబిలిటీలా తీసుకోవాలండి. ఇంతమంది దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్లాట్ఫామ్ టు గ్రో. అండ్ మనని నమ్మి మన మీద టైం అండ్ మనీ ఖర్చు పెడుతున్నప్పుడు ఐ ఫీల్ వీ నీడ్ టు హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ వెన్ వీ పిక్ స్టోరీ అండి. సినిమా చూస్తాకి వెళ్ళే ఆడియన్స్ ఏమనుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నారు, అండ్ హౌ దే రిసీవ్ మీ సినిమా చూసాక అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా సరే, ఐ లాస్ట్ దిస్ క్వశ్చన్ రెగ్యులర్గా అందరిని అడుగుతాం, ఒక 150 రూపాయలు లేదా 200 పెట్టి నేను టికెట్ కొనుక్కుంటున్నా అంటే నీ సినిమా నాకేమిస్తుంది అనే ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఆడియన్స్ నుంచి వస్తే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దట్ యాజ్ ఎ డైరెక్టర్ గా? ఆడియన్స్ ఎవరైతే వెళ్తున్నారో, ఆ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఆ ఫీల్ అయితే ఫీల్ అవుతారండి, కనెక్ట్ అవుతారు గట్టిగా. ఆ చిన్నది ఆ ఎడ్జ్ ఉంటది కదండి, డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. వాట్ ఇస్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి? 2 hours 16 minutes 39 seconds. ఒక్క కట్ కూడా లేదు. అది ప్రైడ్ మూమెంట్ లాగా. అసలు నాకు మీరు చెప్తుంటేనే నాకు భలే అనిపిస్తుంది, అరే ఎన్ని రోజులు అయింది ఆయన ఒక కట్ కూడా లేకుండా. సెన్సార్ బోర్డు అదే చెప్పారు, అదే కదా. మాకు యాక్చువల్ గా అయితే పీజీ 13 years పిల్లలకు ఇచ్చేవాళ్ళంట. కానీ ఏంటంటే మా మూవీలో చాయ్ వాళ్ళ ఉంటది కదా, కొంచెం ఉంటది. దాని వల్ల ఏంటంటే మా దాంట్లో ఒకటి ఉంటది చిన్న డైలాగ్, చాయ్ వాళ్ళ నా కొడక అని. దానికి 16+ చేశారు. అంటే ఓన్లీ ఒక డైలాగ్ వల్ల అంతే. అంటే మనం క్యాజువల్ గా మనం మాట్లాడుకుంటాం కదా. అవును అవునవును, ఇట్ హ్యాపెన్స్ అండి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలే
And also there are certain guidelines that the board has issued for Issues, all films in guidelines. general అండి. So I think ఆ guidelines కి కట్టుబడి మనం సినిమా చేయాలి, and that is what we do, and we definitely respect whatever suggestion that they gave us Yeah, కానీ so that we లేకపోతే accepted. ఏదైనా సరే we accept it, ఎందుకంటే they are a governing body that regulates all the films in India అండి ఈక్వల్ గా. సో అన్డౌటెడ్లీ మాకు ఆ చాయ్వాలా అనే టైటిల్ రాలేదనే డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ది సెన్సార్ బోర్డ్ ఫర్ అలవింగ్ అస్ టు కమ్ ఫార్వర్డ్ విత్ న్యూ టైటిల్ ఆ కంటెంట్ తో. ఆల్రెడీ మేము ట్రైలర్స్ yeah. లో వి నో ద స్టోరీ వాట్ ఇట్ ఈస్ అన్నట్టు, అంటే Correct. ఫస్ట్ నుంచి అస్సలు ఇష్టం ఉండదు ఈ చాయ్ వాళ్ళ సైడ్ వెళ్ళాలని అనుకునే కొడుకు ఎండ్ ఆఫ్ ద డే కి బిజినెస్ ని అలా టేకప్ చేశాడు అన్నదే. అదే Ah. బిజినెస్ కాదు ఇక్కడ. Yeah, yeah. Okay, మీరు క్వశ్చన్ అడిగారు మా డైరెక్టర్ గారిని. ఆ, 150 రూపీస్ పెట్టి సినిమా చూస్తే వాట్ యూ కెన్ గివ్ ద ఆడియన్స్. అవును. నేను దానికంటే ముందే మీకు ఒక ఆన్సర్ చేశాను. ఆ, మీ ఫాదర్ మీద మీ సన్నుకు సినిమా చూసిన తర్వాత లవ్ డబుల్ అవుతుంది. అంతకన్నా ఏం కావాలండి? ట్రూ. జస్ట్ వాచింగ్ 2 hours 60 minutes మూవీ, స్పెండింగ్ $150. చాయ్ రాదండి 150 రూపీస్. నైట్ ఎఫెక్ట్ లో 250 అంతో, అవును. కేఫ్ లో 300. Yeah. ఓకే, 2 hours ఒక ఎంటర్టైన్మెంట్ అవును. వచ్చి మంచి ఎమోషన్ చెప్పి ఆ, ఫాదర్ మీద నీకు ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఇప్పుడున్న సొసైటీ మర్చిపోతుందో మర్చిపోతుంది కొంతమంది నోట్, కొంతమంది ఎవరైతే 90%. సరే, ఆ 90% ఎవరైతే మర్చిపోతున్నారో త్రూ బిజీ లైఫ్ లో కావచ్చు, మీరేదో ముందుకెళ్ళిపోవాలన్న ఆలోచనలో మిమ్మల్ని పెంచిన 20 ఏళ్ళని పెంచినటువంటి తల్లిదండ్రులను ఎవరైతే మర్చిపోతున్నారో అలాంటి వాళ్ళకి ఈ సినిమా మస్ట్ వాచ్ అని చెప్తాను నేను. అలాంటి అంతేనా? వాళ్ళకే కాదు, వచ్చిన న్యూ జనరేషన్ న్యూ జనరేషన్ కూడా ఎలా ఉండాలో అన్న తెలుసుకోవడం కోసం నేర్పించే ఒక చక్కటి సినిమా మన నవాబ్స్ కేఫ్ అన్నమాట. అయితే ఇందాక నుంచి మిమ్మల్ని అంటున్నాను, లైక్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీ ఆఫ్టర్ దిస్ లైన్అప్ ఏమున్నాయి? సో నేను ఐ జస్ట్ ఫినిష్డ్ షూట్ ఫర్ క్రైమ్ కామెడీ అండి. మళ్ళీ ఫస్ట్ టైం ఒక మంచి ఫస్ట్ జానర్ ఫర్ మీ, అంటే నేను ఇప్పుడు క్రైమ్ కామెడీస్ అటెంప్ట్ చేయలేదు, బట్ అవుట్ నైస్ ఫన్ ఫిల్మ్. అదొకటి కాపీ రెడీ ఉంది. ఈ ఫిల్మ్ రిలీజ్ తర్వాత ఐమ్ ప్లాన్ టు అనౌన్స్ దట్ ఫిల్మ్. అది కాకుండా ఒక రివెంజ్ డ్రామా ఒకటి షూట్ అయిపోయిందండి. బూమరాంగ్ అని ఒక ఫిల్మ్ యూకేలో ఫినిష్ చేసాం షూట్, అది కూడా లైన్డ్ అప్ ఫర్ రిలీజ్. అండ్ ఇంకొక 2 స్క్రిప్ట్స్ ఓకే చేసిన ఉన్నాయండి, షూట్ స్టార్ట్ చేయాలి. లైక్ ఫాదర్ లైక్ సన్ లాగా ఇన్ ఫ్యూచర్ మీరు సపరేట్ గా ప్రొడక్షన్ సైడ్ వెళ్ళాము అని చెప్పి? డెఫినెట్లీ అండి, నాకు ఆ థాట్ అయితే ఉంది. ఓకే. బికాస్ అంటే నాకు స్టోరీ టెల్లింగ్ ఇస్ సంథింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఎంజాయ్ అండి. బీయింగ్ ఇన్ సినిమా అంటే డైరెక్టర్ గా ఆయన కారణం లేకపోతే యాక్టర్ గా మనం కూడా స్టోరీ టెల్లింగ్ ఇస్ సంథింగ్ వి ఆల్ ఎంజాయ్. ఓకే. సో డెఫినెట్ గా ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఐ డెఫినెట్లీ వాంట్ టు గో ఫార్వర్డ్. అండ్ ప్రమోద్ గారు రెడీగా ఉంటారు స్క్రిప్ట్ తోటి. డిస్కషన్ అయిపోయిందా? అది ఎలాగో చేస్తున్నాము అండి, Okay. 100% చేస్తున్నాం ఆ సినిమా. అంటే ఇది అయిపోయిన తర్వాత కలిసి ఇంకొక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాము. ఆ డిస్కషన్ ఆల్రెడీ. ఇక ముందు కూడా మీ సినిమాలు సేమ్ ఇదే యాజ్ ఐ బిఫోర్ మెన్షన్ కథే హీరోగా ఉండబోతుందా? శివాని హీరోగా ఒక కంప్లీట్ లవ్ యాంగిల్ ఆఫ్ మూవీని విత్ కమర్షియల్ ఫుల్ కమర్షియల్ టైప్ లో ఏమన్నా చూడబోతున్నామా, లేదంటే యూ వాంట్ టు గో విత్ దిస్ ఇందాక అన్నట్టు సుమంత్ గారి పద్ధతులు పాటిస్తున్నటువంటి ఒక హీరో అన్నట్టు హీ ఆల్సో వెరీ వస్తారు, లైక్ చాలా స్లో డౌన్ గా వస్తారు, ఒక మంచి సినిమా ఇస్తారు, మళ్ళీ కొంచెం చిన్న పాజ్ తీసుకుంటారు, మళ్ళా వస్తారు, ఒక మంచి సినిమా ఇస్తారు. యూఆర్ ఇన్ దట్ పాత్. ఎలా అంటే లేదా నేను పర్టికులర్ గా ఈ జానర్ ఆఫ్ ఫిల్మ్ చేయాలనో లేకపోతే ఇలాంటి సినిమా చేయాలనేది ఎప్పుడు నెవర్ ఇన్ మై మైండ్ అండి. డెఫినెట్ గా విన్న స్క్రిప్ట్స్ లో వాట్ ఎవర్ కనెక్ట్స్ విత్ యూ ద మోస్ట్ మనం జనరల్ గా అదే పిక్ చేసుకుంటాం. అండ్ యాజ్ యాక్టర్స్ మనకి ఆ ఆప్షన్ అనేది డెఫినెట్ గా లిమిటెడ్ ఆప్షన్స్ మనకు వస్తాయి. అంటే ఎనీ గివెన్ పాయింట్ మనం లేకపోతే ఒక 10 కథలు వింటే దాంట్లో కనెక్ట్ అయిన మేబీ ఒక 2 కథల్లో ఒక సినిమా చేస్తాము. సో ఆ ప్రాసెస్ అది. బట్ ఐఎమ్ ఓపెన్ టు ఎక్స్పెరిమెంటింగ్ విత్ న్యూ జానర్స్ అండి. డెఫినెట్ గా మీరు ఇందాక అన్నట్టు డెఫినెట్ గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లవ్ స్టోరీ ఏదైనా కనెక్ట్ అయింది వస్తే ఐఎమ్ వెరీ ఓపెన్ టు డూ దట్ ఫిల్మ్. అండ్ అదేనండి, నాకు ఇంకోటి ఏంటంటే ఎలాగో అలా బేసిక్ గా ఇయర్ కి 2 సినిమాలు చేయాలనే ఇంటెన్షన్ నాకు డే 1 నుంచి లేదు. అట్లీస్ట్ 10 years అయిపోయిన తర్వాత 10 years లో 5 సినిమాలు చేసినా పర్లేదు కానీ, బట్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ దోస్ ఫిల్మ్స్ అది కమర్షియల్ గా బాగా చేసినా చేయకపోయినా అట్లీస్ట్ నేను ఐ షుడెంట్ ఫీల్ లైక్ అరే ఆ సినిమా ఎందుకు చేశాను నాకు అనిపించకూడదు. ఐ షుడ్ అట్లీస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ ఐ హావ్ డన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ దే పర్ఫార్మ్. రాజీవ్ గారితో మీ బాండింగ్ ఎలా ఉందండి? అంటే ఆన్ స్క్రీన్ మేము చూసాము, ఆఫ్ స్క్రీన్ కూడా మేము చూసాము, హౌ హీ టీజెస్ యూ ఆల్ అని. సో మీకు ఎలా అనిపించింది ఆయనతో యాక్ట్ చేసినప్పుడు కానీ, ఆ ఫాదర్ అండ్ సన్ సీన్స్ చేస్తున్నప్పుడు కానీ?
సో రాజీవ్ గారు ఇస్ అ వెరీ గిఫ్టెడ్ యాక్టర్ అండి. అంటే మనకి అంటే ద రేంజ్ ఆఫ్ రోల్స్ ఆయన ప్లే చేసిన రేంజ్ ఆఫ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే ఆయన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశారు, ఒక నెగిటివ్ షేడ్ ప్లే చేశారు, ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ ప్లే చేశారు, యూనో ఆయన గ్రే షేడ్స్ ప్లే చేశారు. ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఏదైతే ఉందో దట్ కమ్స్ అంటే విత్ ఎక్స్పీరియన్స్. అన్ యాక్టర్ బికమ్ బెటర్ ఓన్లీ విత్ ఎక్స్పీరియన్స్ అండి. మనం ఎంత యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినా, థియేటర్ స్కూల్కి వెళ్ళినా, ఏది వెళ్ళినా కానీ మనకు నిజంగా నేర్చుకునేది లేకపోతే దట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ వాట్ వి అబ్జర్వ్ అండ్ వాట్ వి పర్ఫార్మ్. సో అన్ని వేరీడ్ రోల్స్ చేసిన ఒక యాక్టర్, ఈజ్ అ కంప్లీట్ యాక్టర్ ఇన్ మై ఒపీనియన్. సో ఆయనతో ఎప్పుడైతే నాకు ఇమోషన్ ప్లే చేసే ఆపర్చునిటీ దొరికింది, కామెడీ ప్లే చేసే ఆపర్చునిటీ దొరికింది, యాంగర్ లో అండ్ యూనో ఫాదర్ అండ్ సన్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఒక యాంగర్ డిస్ప్లే చేసే ఆపర్చునిటీ దొరికింది. అది ఇట్స్ డెఫినెట్లీ అ బ్లెస్డ్ ఫీలింగ్ అండి, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ తో పనిచేయడము. అండ్ ఆయన ఎదురుగా ఉన్న యాక్టర్ కి చాలా చాలా ఎక్కువ స్పేస్ ఇస్తారు. అంటే బేసిక్ ఏంటంటే ఆయనకి ఒక మైండ్ సెట్ ఇది ఇలా ప్లే చేయాలి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది. బట్ ఇఫ్ ది ఆపోజిట్ యాక్టర్ ఇస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, ఆయన ఆ మైండ్ లో ఇన్హిబిషన్స్ అన్ని తీసేసి ముందు నా యాక్టర్ ఏం చేస్తున్నారో దాంతో వెళ్ళిపోతారు. సూపర్. సో అంత అకామిడేటింగ్ యాక్టర్ అండ్ బీయింగ్ యూనో సచ్ అ గుడ్ యాక్టర్ విత్ దట్ స్టేచర్, జనరల్ గా మనం అంత కంఫర్ట్ జోన్ ఒక ఆపోజిట్ యాక్టర్ కి ఇవ్వడం మనం చూడము. సో ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు ప్రమోద్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఈ సీన్స్ చేస్తున్నప్పుడు మీ నాన్నగారిని ఎన్నిసార్లు తలుచుకున్నారు? వాట్ ఇస్ దట్ ఎనీ కన్వర్సేషన్? మీకు కూడా ఇలాగే ఫ్రెండ్లు తిడుతూ ఏదైనా సిచ్యువేషన్ ఉంది? అది డైలీ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ హౌస్ హోల్డ్ అనిపిస్తుంది. సో అందుకే నాకు అదే అనిపించింది అండి నాకు, ఎందుకంటే ఇట్ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ పర్టికులర్ క్యారెక్టర్ చేయడం. ఎందుకంటే ప్రతి ఒక్క కొడుకు నాకు తెలిసి రిలేట్ చేసుకునేదే అండి. అంటే మనం అల్లరి చిల్లర తిరుగుతుంటే ఫాదర్ తిట్టడము, అండ్ ఫాదర్ చెప్పే కొన్ని మనకు ఆ పాయింట్ లో అర్థం కావట్లేదు. బట్ జనరల్ గా మనకి ఏజ్ ప్రోగ్రెస్ అయినప్పుడు అర్థం అవుతుంది, ఓహో అది అందుకు అన్నారేమో అని. అంటే వెన్ ఐ వాజ్ యంగ్, బేసిక్లీ ఐ వాజ్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ అబౌట్ 8-9 years US లో ఉన్నప్పుడు, అప్పుడు చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగేవి, ఏది ఫోన్ లో కానీ ఇది కానీ, ఎందుకు ఇలా అంటున్నారని అనిపించేది. కానీ ఒకసారి నేను వెనక్కి వచ్చి మూవ్ అయిపోయి ఎప్పుడైతే ఆయన ఉంటున్నానో ఐ రియలైజ్డ్ a lot of things that he said make sense. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చేయండి. అండ్ ఆల్సో నేను జాబ్ మానేసి ఇప్పుడు ఇండియాకి వచ్చి నేను యాక్టింగ్ చేస్తాను అని చెప్పే ఆ కాన్వర్సేషన్ ఏదైతే ఆ చిన్న ఫ్రిక్షన్ ఉండిందో, అది ఎక్కడో ఒక నాకు ఆర్గ్యుమెంట్ కూడా కాదండి. అంటే he was very patient to listen to me. కానీ నాకు somehow it reminded me of that టైం అండి. మీరు అన్నారు కదా జాబ్ మానేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పి, ఇఫ్ నాట్ సినిమా కనుక వర్కౌట్ కాకపోయి ఉంటే, జాబ్ వదిలేసి వచ్చేసారు అండ్ వర్కౌట్ కాకపోయి ఉంటే ఏం చేద్దరు? ప్రొడక్షన్కి వెళ్ళిపోదురా, లేదంటే మళ్ళీ బ్యాక్ టు యూఎస్ వెళ్ళిపోదురా? అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? ఏమన్నా మేబీ నేను కూడా మా ప్రొడ్యూసర్ గారి లాగా బ్యాక్ టు యూఎస్ వెళ్ళి మళ్ళీ సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి. Still you can do. Still you can do. నిజమే. కానీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు మీకు? సార్ పాపం అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. స్వీట్ ప్రొడ్యూసర్. ఇట్స్ బిన్ వెరీ సపోర్టివ్ అండి. జనరల్ గా మనకి ఒక ఫస్ట్ సినిమాకి వచ్చినప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. అంటే మనము ఇది పెడితే మనకి వాట్ ఈస్ ద రిటర్న్ అని ఆలోచించే ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉంటారు. ఆర్ వాళ్ళకి జనరల్ గా ఏంటంటే బిజినెస్ ఆస్పెక్ట్ ఎలా పనిచేస్తుందో దే ఆర్ కంప్లీట్లీ అన్ష్యూర్, కాబట్టి దే డోంట్ నో. బట్ అలాంటి ఒక స్పేస్ లో కూడా సార్ ఐ థింక్ హీస్ బిన్ వెరీ సపోర్టివ్. ఫస్ట్ సినిమా అయినప్పటికీ హీ సెడ్ మన బడ్జెట్ ఇస్ నాట్ ది ప్రయారిటీ, నేను క్వాలిటీ సినిమా డెలివర్ చేయాలి, నా ప్రొడక్షన్ హౌస్ కి ఒక క్వాలిటీ ఫిల్మ్ పడాలి, దట్ ఈస్ ది ఎండ్ కాల్. కానీ బట్ యూ బోత్ డోంట్ కాంప్రమైజ్ ఎనీవేర్ అని యూఎస్ లో ఉన్నప్పుడు కూడా చెప్పేవారు. హర్షిక ప్రొడక్షన్స్ ఉంటదండి, డెఫినెట్ గా ఉంటుంది. ఆయన సెన్స్ కి గుడ్ క్వాలిటీ ప్రొడక్షన్ హౌస్ ఇస్ ఎంటరింగ్ తెలుగు సినిమా. సూపర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ. ఇంకా ఇలా ఇప్పుడు ఎలాగైతే ఏ స్టెప్ తీసుకుని ఒక మంచి సినిమాతో వస్తున్నారో, అలాగే ముందు కూడా ఎన్నో మంచి సినిమాలు మీ ద్వారా రావాలని ఐ విష్. ఇయర్లీ ఒక 2 movies మీ బ్యానర్ నుంచి వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. మా వాళ్ళే మంచిగా యాక్ట్ చేస్తాడు, మంచిగా తీస్తాడు ఆయన. చెప్పారు కదా, ప్రతిదానికి నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, పెద్ద పెద్ద హీరోల్ని మీ బకెట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ మీరు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు యాక్టర్ కూడా అయిపోతాడు అనిపిస్తుంది ప్రమోద్. చేసేద్దాం. అండ్ మీరు కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు మాకు ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇది ఇంకా
బ్లాక్ బస్టర్ అవ్వాలని, మీ సినీ కెరియర్ లో ఇది ఒక మైల్ రాయి అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. అండి. ఆల్ ద వెరీ బెస్ట్ యూ టు సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.